హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. అయితే చాలా అంటే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మొత్తానికి బిడ్డ అయితే దొరికేసింది ఫ్రెండ్స్. కిడ్నాప్ అయిన బిడ్డ. ఏయ్, బిడ్డను ఎత్తుకెళ్ళింది నువ్వేరా? ఎవర్రా బిడ్డను ఎత్తుకెళ్ళింది? ఎవడో తెలుసా? నువ్వేరా బోకుముండా కొడక. అరే, బిడ్డను అడ్డం పెట్టుకొని తీస్తున్నావు కాబట్టి నీకు పెద్దవాళ్ళు చెప్తే వినవు, ఏ చెప్పులతో కొట్టినా మారవు. కాబట్టి బిడ్డను అడ్డం పెట్టుకుంటావు. కాబట్టి ఇది నా బిడ్డ చెప్పు అనమాట. ఈ చెప్పుతో కొడతా నేను, మామూలుగా కాదు. ఇది నా కూతురు చెప్పు, అర్థమవుతుందా? ఈ చెప్పుతో కొడతా. బిడ్డలను అడ్డం పెట్టుకొని వీడియో తీస్తే ఖచ్చితంగా ఇది తెగిపోతుంది. నీకు గుర్తుపెట్టుకో. ఇంటి దొంగ నువ్వే, బిడ్డను తీసుకెళ్ళింది కూడా నువ్వే, స్క్రిప్టు డైరెక్షన్ మొత్తం నువ్వే. ఏం మాట్లాడి అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వీడియోలు పెడుతున్నావురా నువ్వు? బిడ్డ ఏడికి పోతుంది? సో తీసుకెళ్ళిన వాళ్ళు నీకు తీసుకోరా అని అప్పగిస్తారా? ఇవ్వరు కదా. బిడ్డను పడేసారు, ఇట్లా ఇసరగొట్టి వెళ్ళిపోయారా? అక్కడ విసిరిగొట్టినట్టుందా బిడ్డని? ఆ ముళ్ళ పొదల కింద మంచిగా పడుకోబెట్టినట్టుగా అనిపిస్తుంది. వీడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుందా? ఏడవలేదు. పోనీ ఆ బిడ్డకు ఆ పరుపులో నుంచి ఇట్లా బయటకు ఏమైనా ఇట్లా పడేస్తామంటే బిడ్డ పరుపు నుంచి బయటకు వచ్చేస్తుంది. అటు సైడ్ పడమో ఇటు సైడ్ పడమో బోర్లో పడమో ఏదో ఒకటి కనిపిస్తుంది. కానీ బిడ్డ అక్కడ మంచిగా పడుకోబెట్టినట్టే కనిపిస్తుంది మనకు. ఈ మోకంలో చొప్పు పెట్ట, బోకు ముండా కొడక, ఎదవనా కొడక, బిడ్డల్ని అడ్డం పెట్టుకొని వీడియోలు తీసుకుంటూ బతుకుతున్నావా? సిగ్గు లేదరా? సిగ్గు సర మానం మర్యాద ఏది కూడా లేదా నీకు? అది ఆడదరా? ఇంకా నువ్వంటే ఒకవేళ కసాయి నా కొడుకు, బోకు నా కొడుకు, ఓకే. ఆ బోకు ముండ అయితే బొగ్గు ముండ, ఇంకా అది వరస్ట్ ముండ. దాన్ని ఏ చెప్పులతో కొట్టినా కూడా పాపం లేదు. అందుకే నా బిడ్డ చెప్పు తీసుకొని వచ్చా ఈరోజు. సిగ్గులేని ముండ కొడుకులలా. బిడ్డ పోతే వీడియోలు తీస్తారా? బిడ్డ పోతే టెన్షన్లు ఉంటుందిరా, ఫుల్ భయం వేస్తుంది. ఈ బిడ్డకి ఏమైపోతుందని గుండె ఆగిపోతుంది. అసలు ఇంకా మొహంలో ఏ ఫీలింగ్స్ కూడా కనిపించావు మనకు. అట్లయిపోతుంది ఫేస్. మీకు అప్పుడు కూడా కాన్సెప్ట్ వీడియో తీయాలంటే నువ్వు తీయాలరా, వీడియోస్ పెట్టాలంటే నువ్వు పెట్టాలరా. సోషల్ మీడియాని నువ్వు వాడుకున్నట్టు ఎవ్వడు కూడా వాడతలేదు. నా బట్ట, ఇది మా రాయలసీమ భాష అనమాట, నా బట్ట అనడం. మళ్ళీ ఎవరిది కాదు, మేము అంటాం నా బట్ట అని. అది కర్రీముండ, ఇది ఎర్రన బట్ట, బొగ్గుముండది. బిడ్డను ఎత్తుకెళ్ళారని వీడియో పెట్టారు. సిగ్గు సార్, మానం మర్యాద కొంచెమైనా ఉందా మీకు? ఏది లేదు. అన్నీ వదిలేసి బతుకుతున్నారు. సమాజం భ్రష్టు పట్టించడానికి నువ్వు ఆ బోకుముండ, ఈ బరాన ఆ ముసులు మొగ్గు, ఆ ముండా కొడుకు వాడు చాలు. అలే వాళ్ళంటే ఏదో వీడియోస్ కోసం తీస్తున్నారా? ముసులు ముండా కొడుకురా, తలంతా నరిసిపోయింది కదరా నీకు. బాల్ మెరుపా ఏమన్నా? అదేంటి 18 ఏండ్ల నీకు? లేదు కదా. ముసలు మొగ్గు అయిపోయినవరా ముండా కొడక. నువ్వైనా చెప్పాలి కదా. ఏదైనా వీడియోస్ తీస్తే ఓకే, కానీ ఆ బిడ్డని, చిన్న బిడ్డ, ఇంకా పసికందది, రక్తం ముద్ద ఇంకా అది. ఆ బిడ్డ మీద వీడియోలు పెట్టద్దు అని చెప్పడానికి నీకు కూడా నోరుచ్చి తావలేదరా? బాడుకో ముండా కొడక, బరాన ముండా కొడక. నీకు అందుకేరా ఎవ్వరు లేకోకుండా నిన్ను వదిలేసి అంతా వెళ్ళిపోయినారు. బొగ్గు ముండా కొడక. మంచిగా పని చేసుకొని బతికి సస్తే అయిపోతుంది కదా. బిడ్డల్ని మా అడ్డం పెట్టుకొని వీడియో తీయడం ఏంటి? నాకు ఈ వీడియోలో ఒక్కటి భయం వేసింది ఫ్రెండ్స్. ఎక్కడ అంటే, వీడు బిడ్డని బయట పడుకోబెట్టి వీడియో తీశాడు కదా. ఇట్లా పడుకోబెట్టి వాడు వచ్చేసరికి అక్కడ వీడియో అంటే మొత్తం టేక్ తీసుకునేటప్పుడు అక్కడ ఏమైనా విష సర్పాలు అది ఇది బయట కాబట్టి నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు వేడి ఎక్కువ, ఎక్కడెక్కడ ఉన్నవన్నీ బయట వచ్చి తిరుగుతూ ఉంటాయి. చిన్న ఏమైనా కుడితే ఆ బిడ్డకి ఏమన్నా అయితే ఎవడు బాధ్యత? ఈడు మళ్ళీ ఎంత సంపాదిస్తే ఏమొస్తుంది? ఆ బిడ్డలకి ఏమన్నా అయితే బోకు ముండకు. అసలు ఈ బిడ్డ వాడి బిడ్డేనా? నాకు డౌట్ వచ్చింది. కానీ ఈ బిడ్డ వాడి బిడ్డేనా అసలు? వాడు ఆ బోకుముండా కొడుకైతే ఆ అంటే 2 బిడ్డలు అన్నారు కదా. ఆ బిడ్డలు పుట్టినట్టు ఒక సర్టిఫికేట్ లేదు. ఆ బిడ్డ డాక్టర్కి మొన్న మోషన్స్ బ్లడ్ పడుతుందని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకున్నట్లు ఒక సర్టిఫికేట్ లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, సో అది ఒక ప్రూఫ్ లేదు. ఏది లేదు. నోటికి ఏదో వస్తే అది వాగడము, ఏదో ఒక కథ రాయడము, బిడ్డల్ని పెండ్లాంలు అడ్డం పెట్టుకొని ఈడదీయడము. ఆ మహానటి ఆ బోకుముండ అయితే కర్రీబొగ్గుముండ, అదైతే నటించి సాయే నీ ముఖం ముయ్యా అంటే అది ఏకంగా జీవించి సస్తుంది. బేవర్సి ముండ, బొగ్గుముండ.
బోకుముండ వీళ్ళ ముఖంలో చొప్పు పెట్ట, వీళ్ళు పాడు కానీ నాశనం అయిపోను. పసికందు, ఆ పసికందు మీద వీడియోలు ఏంది వీళ్ళు బిడ్డలను అడ్డం పెట్టుకొని వీడియోలు తీసేస్తున్నారు. అట్లే తల్లిదండ్రులు అనేది బయట కష్టపడి వాళ్ళు రెక్కలు కష్టం చేసి బిడ్డల్ని మంచిగా చూసుకుంటారు, బిడ్డలు సుఖపడాలని చెప్పేసి తల్లిదండ్రులు అనేది కష్టపడి బిడ్డలకి పెడతారు. కానీ వీళ్ళు బిడ్డల్ని కష్టపెట్టి వీళ్ళు బతుకుస్తున్నారు. అక్కడ బయట ముళ్ళ పొదల్లో పండేశారు కదా, అక్కడ ఏమన్నా గుచ్చుకుని తింటే బాబుకి ఆ బిడ్డకి, లేకపోతే ఏదన్నా కుట్టిందంటే ఆ బిడ్డ ఎంత విలువిల్లాడుతుంది. ఇలా విసిరేసాడని చెప్పాడు కదా, బిడ్డను విసిరేసేటప్పుడు ఆ బిడ్డ పరుపులోనే ఉంటుందా? ఇటు సైడ్ పడుతుంది, అటు సైడ్ పడుతుంది, లేకపోతే బోర్లో పడుతుంది. అక్కడ ఏంటి మొత్తం పడుకోబెట్టినట్టు కనిపిస్తుంది. విసిరి కొట్టాడంట. అరే చూసే వాళ్ళంతా ఎర్రి డాష్గాలు కాదు, ఎర్రి పుష్పాలు అంతకన్నా కాదు. నాకు నోట్లో ఏవేవో మాటలు వస్తున్నాయి, ఏం మాట్లాడేస్తానో కూడా నాకు అర్థం కాలే. బీపీ అయితే ఎక్కిపోతుంది ఈరోజు నాకు. అసలు వాళ్ళ ఫేస్లో బిడ్డ వెళ్ళిపోయిందన్న కానీ, లేకపోతే బిడ్డకి ఏమన్నా అవుతుందని కానీ, బిడ్డ దొరకలేదు ఏదైనా టెన్షన్ కానీ ఏదైనా కనిపించిందో ఏం కనిపించట్లా. మళ్ళీ బిడ్డల్ని ఎతకడానికి వీడియో, బిడ్డ పోయిందనడానికి వీడియో, బిడ్డ దొరికేటప్పుడు వీడియో పెట్టాడు కదా, దాంట్లో మళ్ళీ ఎడిటింగ్ చేసి మంచిగా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమా మ్యూజిక్లో వస్తాడు వీడు ఎరీనా డాష్ గాడు. బిడ్డకి ఏదన్నా అయితే ఒక తల్లి ఇంకా ఒక మూలను కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది, నా బిడ్డకి ఇంకా కిడ్నాప్ అయింది, ఏమైపోతుందో ఏంటి అనేసి. ఇదైతే లేచి బిడ్డ దొరికిందా, దొరుకుతుంది బోకుముండ. ఎందుకంటే కథ కర్మ క్రియ అన్నీ నీ మొగుడుగా ముండా కొడుకు వాడున్నాడు కదా, ఆడెంగ్లోడు లంగా నా కొడుకు వాడున్నాడు కాబట్టి ఆ బిడ్డకి ఏం కాదు. కానీ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు చూడు, ఆడైతే నాకు ఇంకా మండిపోతుంది. యాక్టింగ్ చెయ్యి అంటే ఈరోజు బయటపడింది దీని యాక్టింగ్. ఏదైనా బిడ్డకి ఏదైనా అయితే నా బిడ్డకి ఏమైపోతుందో, నా బిడ్డని ఏం చేశారో, నా బిడ్డకి ఎంత టార్చర్ పెడుతున్నారో, నా బిడ్డ పాలకి ఏడుస్తుందేమో అని ఒక తల్లి ఒక మూలను కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఇది మంచిగా మంచం మీద కూర్చోంది బొగ్గుముండ. అసలు ఆ బిడ్డని చేతిలో తీసుకున్నప్పుడు, ఆ ముళ్ళ పొదల దగ్గర తీసుకున్నప్పుడు వీని ఫేస్లో ఉన్న రియాక్షన్ లేదు, వాడి బోకుముండ తీసుకుంటుంది కదా లంగా నా కొడుకు చేతిలో నుంచి బిడ్డను తీసుకుంది కదా, అప్పుడు కూడా దీని ఫేస్లో కూడా ఏ రియాక్షన్ కూడా లేదు. ఒక బాధ అనే ఫీలింగ్ కానీ, భయం, ఆ బిడ్డకి ఏమైపోతుందన్న భయం ఫీలింగ్ కానీ, లేకపోతే బిడ్డ దొరికిందనే ఫీలింగ్ కానీ ఎక్కడైనా దాని మొహంలో కనిపించిందా? నాకు అసలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. దొంగ బిడ్డను తీసుకెళ్ళి పోయేవాడు ముళ్ళ పొదల్లో దూరుతాడా? ముళ్ళ పొదల్లో దూరడు. వాడు ఏం చేశాడు, ఒక బండో లేకపోతే ఎవరన్నా నారాయణ తీసుకుంటాడు, బిడ్డ దొరకగానే బండ్లో వెళ్ళిపోతాడు. అంతేగాని ముళ్ళ పొదల్లో నువ్వు రారా మామా సరిచక్క రారా అనుకుంటే నేను ఏడా పిలిచదేడా? ఎవరు పిలిచరు. ఆ ముళ్ళ పొదల్లో నీకు కనపడేదానికి రే ఆగురా బండి రా, నువ్వు పెద్ద తోపు తురుమని చెప్పేసి బిడ్డని ఎత్తుకెళ్ళిన వాడు నువ్వు ఆగురా అంటే ఆగుతాడు. నిజమైన దొంగ ఎవడో ఆగడు. వాడు నీ క్రియేటర్ కాబట్టి బిడ్డని ఆ చెట్టు కింద పెట్టి వాడిని చూపించుకోకుండా వీడియో తీసావు. ఒక్క ప్రూఫ్ చూపించరా, ఇద్దరు బిడ్డలు పుట్టారని కానీ, లేకపోతే బిడ్డకు మోషన్ అయిందని కానీ, లేకపోతే ఇంకో బిడ్డ చనిపోయిందని కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు అన్నావు కదా, ఉత్త ఫోన్ పెట్టుకొని ఒకసారి మాట్లాడావు, ఇంకొకసారి ఫోన్ ఎత్తలేదని ఒకసారి చెప్పావు కదా, ఏవైనా కూడా ఒక్క ప్రూఫ్ చూపించరా నువ్వు. నీకు తొత్తుగాళ్ళు మళ్ళా 9 లక్షల మంది సబ్స్క్రైబర్స్ రా వీడికి. నీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, అన్ని వ్యూస్, అన్ని లైక్స్, వాయమ్మ ఓర్నైనా దేవుడికే తెలియాలరా. నిజం చెప్తున్నా, ఇంతమందిని 9 లక్షల మందిని అంటే మామూలు విషయం కాదు. ఇంతమందిని నువ్వు ఎర్రి గొర్రెలు చేస్తున్నావు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా నీకు. ఎర్రి లఫుట్ నా డాష్గా చాలా గ్రేట్ నువ్వు. బాబులకే నువ్వు తోపరా, నువ్వు తురుమురా. సోషల్ మీడియాని నువ్వు వాడినట్టు ఏ యూట్యూబర్ కానీ ఎవడు కూడా, అందరూ జుజుబీలరా నీ ముందు, అంత జుజుబీలే. అసలు ఎవడు కూడా నీ ముందు తరుం కాడు. నువ్వు అంత తోపు, అంత తురుము అనమాట. నువ్వు అన్నట్లు ఎవరు కూడా వాడట్లా. ఆ ఏఐ మహిమ కానీ, లేకపోతే ఆ పెళ్లి కాన్సెప్ట్ కానీ, ఆ కడుపు కాన్సెప్ట్లు కానీ, ఇద్దరు బిడ్డల కాన్సెప్ట్ కానీ, ఇంకొకటి బిడ్డకు మోషన్ అయిందని చెప్పడం కానీ, బిడ్డ కిడ్నాప్ కానీ, బిడ్డల్ని కనడము తల్లిదండ్రులు ఒక హ్యాపీనెస్తో కానీ వాళ్ళని మంచిగా సాగుకుంటారు. ఇంకా రక్తం ముద్దరా అది. ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని వీడియోలు తీస్తున్నావు. నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ పతనం అనేది, అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు చూడండి, వాళ్ళంతా నీకు రివర్స్ అయ్యి నీ పతనం ఖచ్చితంగా మొదలవుతుంది.
ఫేమస్ కావాలని వీడియోస్ పెడుతున్నావు, ఏదో ఒక కంటెంట్ చేయి, మంచిగా వీడియోలు పెట్టు. నీవు ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇట్లా లఫుట్ లంగా దొంగ వీడియోలు, దొంగ నాటకాలు ఆడుకొని ఎర్రి మొగాలు వేసుకొని సోది నా కొడక ఏదో ఒక వీడియోలు పెట్టేసి నువ్వు జనాల్ని ఎర్రి పుష్పాలని చేయాలి. నువ్వు చూస్తే కొంతమంది అడిగారు ఎమోషన్ అయ్యే వాళ్ళు ఉంటే అక్కడ ఏమవుతుంది అనేసి. వీని నిజంగానే ఎవరైనా చూసి వీడు చేసేటివన్నీ నిజాలు అని ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు చూడు, వాళ్ళు ఖచ్చితంగా హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతారు. ఇంకేమైందో బిడ్డకేమైందో, వాడికి ఏమైంది, వీడికి ఏమైందో అనేసి. ఈసారి కాన్సెప్ట్ బిడ్డల మీద కాదురా, నువ్వు ట్రై చేయి. బండి మీద మంచిగా పెట్రోల్ వేసుకొని దేనికైనా పోయి గుద్ది చెయ్యకాలు ఇరగొట్టుకొని అప్పుడు వీడియో పెట్టు. అది కూడా ఎంఆర్ఐ స్కాన్ ఎక్స్రేలు అన్నీ తీస్తారు చూడు, అప్పుడు ప్రూఫ్తో సహా పెట్టు. అంతేగాని దొంగలంగా కంటెంట్లు పెట్టుకొని ఏదో ఒక వీడియో పెట్టేసి బిడ్డల మీద కాన్సెప్ట్లు పెట్టుకొని వీడియోలు ఏందిరా? ఎర్రి బాగులోడా, ముండ కొడక, దొంగ నా బట్ట, నిన్ను చెప్పుతో కొట్ట, నీ మోకంలో చెప్పు పెట్ట. పరక మా సైడ్ పరక అంటారు, కొంతమంది చీపురు అంటారు. ఎన్ని చీపురులతో కొట్టినా కూడా వీనికి మానం మర్యాద సిగ్గు లజ్జ ఏది ఉండదు. ఇంకా బోకుముండ అయితే అది ఆడది కాదురా, గాడిదల కన్నా అధ్వానం రా. ఆ గాడిది కూడా దాని బిడ్డని అది సంరక్షించుకుంటుందేమో కానీ వాడు క్రియేషన్స్కి ఇది బిడ్డను కూడా అప్పగించింది అంటే ఇది ఎంత బరి తెగిస్తుందో కూడా అర్థం కావట్లా. వీడియోల కోసం బిడ్డను అడ్డం పెట్టి ముళ్ళ పొదల్లో తీసుకుపోయి పడుకోబెడతావా? అదేమన్నా మీ ఇంటి బాల్కనీ అనుకున్నావా? అక్కడ విషసర్పాలు అవి ఇవి తిరుగుతూ అక్కడ ఏమన్నా బిడ్డ కుట్టింటే ఏం పిగుదాం అనుకున్నావు? ఎవరికి ఏమి మెసేజ్ పెడదాం అనుకుంటున్నావు? నిన్ను చూసి వీడియోలు ఏదైనా క్రియేట్ చేసి నీలాంటి సోంబేరు నా కొడుకులు ఎవరన్నా బిడ్డల మీద ప్రయోగించి వీడియోలు ఏమైనా పెట్టారనుకోండి, అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అవుతారు. వీని కంటెంట్లు ఎవరు ట్రై చేయకండి ఫ్రెండ్స్, అస్సలు ట్రై చేయకండి. వీడు అన్ని దొంగ కంటెంట్లు పెడుతూ ఉంటాడు. బిడ్డకు బ్లడ్ వచ్చిందా, ఇసురు కొట్టాడు బిడ్డకు బ్లడ్ వచ్చింది అన్నావు కదా, బిడ్డకు బ్లడ్ వచ్చిందో ఒకసారి ఒక ఇది చూపించు. బిడ్డకి ఏమైందో చూపించాలి కదా నువ్వు. ఒకవేళ బిడ్డకి ఏదైనా అంటే వీడు ఖచ్చితంగా అది ఇంకా 4 ఎపిసోడ్లు సాగిచ్చు ఖచ్చితంగా. ఇది పక్కా బిడ్డకి ఏం కాలేదు కాబట్టి అక్కడ సేఫ్ అని నువ్వు ఇంకా కామ్ అయిపోయావు. బిడ్డను ఇసురుగొట్టి వాడు వెళ్ళేటప్పుడు ఆ బిడ్డకు తగిలింది అన్నావు కదా, అప్పుడు నువ్వేం చేయాలి? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వేం చేసావు? ఇంటికి తీసుకెళ్ళావు. ఆ బోకుముండు ఆ బిడ్డను తీసుకుంది కదా, అక్కడ దాని ఫేస్లో అయితే ఏం ఎక్స్ప్రెషన్స్ లేదు, భయం బాధ ఏ ఫీలింగు లేదు. ఇది వీడియో, దానికి కూడా తెలుసు అక్కడ పడిపోయింది అది బయట. ఇది నాటకం. ఎన్నిసార్లు ఆ పుట్టిన బిడ్డ మొన్న ఆ బిడ్డ పుట్టేయలేదు, ఆ బిడ్డ మీద ఎన్ని వీడియోలు పెట్టి వస్తున్నావురా? నీ ముఖం మండ, నువ్వు సావా, నీ ముఖంలో చొప్పు పెట్ట, ఎంత కొట్టిన చావని పామురా నువ్వు. ఈసారి నేను చెప్పిన కంటెక్ట్ ట్రై చేయరా నువ్వు, నీకు సరిపోతుంది. కాలో చెయ్యి విరగొట్టుకొని 1 సంవత్సరం పాటు వీడియోలు తీసుకొని బతికే. బిడ్డల మీద మాత్రం వీడియోలు తీయకరోయ్, అర్థమవుతుందా? నిజం చెప్పాలంటే నీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా. ఇంతమందిని ఎర్రిగొర్రెలు చేసి ఎర్రి పుష్పాలను చేసి ఆడుకుంటున్నావు చూడు, నిజంగా నీకు సలాం కొట్టాలరా. ఇంతమందిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు, అంతమంది నీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? వ్యూస్ కోసం నువ్వు ఇంత దొంగ కంటెంట్లు పెడుతూ ఉంటే నీకు ఎంతమంది సపోర్ట్, ఎన్ని లైక్స్, ఎన్ని వ్యూస్, వాయమ్మ నీ ఓరు నాయన. నమస్తేరా అయ్యా నువ్వు. ఏదో ఒక రోజు పతనం అంటూ మొదలవుతుంది, ఆ రోజు ఖచ్చితంగా దెబ్బతింటావురా నువ్వు. తిట్టకుండా తిడతారు నిన్ను మనుషులందరూ, అర్థమవుతుందా? బిడ్డ ఒకవేళ తప్పిపోతే కేసు పెట్టాలి కదా నువ్వు. కేసు పెడితే న్యూస్ పేపర్కి అట్లా అంతా వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది కదా. మరి ఎక్కడ ఏమైంది? ఏది లేదు. అన్ని దొంగ నాటకాలు, దొంగ నా కొడుకు, దొంగ నా బట్ట, నీ బతుకు చెడ.